కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు రాగానే భారాస అధినేత కేసీఆర్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కి పాత బంధం మళ్లీ గుర్తుకొచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఓ ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ సమావేశమయ్యారని, ఇద్దరూ కలిసి కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారని ఆరోపించారు. కవిత, రాజాసింగ్ వ్యాఖ్యలని బట్టి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంలో వాటాల కోసం పంచాయతీ మొదలైందన్న ఆయన బీఆర్ఎస్ మునిగిపోయిన నావగా పేర్కొన్నారు. రాజాసింగ్, కవిత వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం గుట్టు వీడిందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈటెల గారు టెక్నికల్ గా బీజేపీలో ఉన్నారు గానీ మళ్ళీ ఆయన మనసంతా పాత ఇంటి కొట్టుకుంటాను కనబడతా ఉంది. కాళేశ్వరం నోటీసు విషయంలో హరీష్ రావు గారు ఈటెల కలిశారని మాకు సమాచారం. ఇక్కడ నుండి ఫోన్ లో కేసీఆర్ గారితో మాట్లాడారని మాకు సమాచారం. కాళేశ్వరం నోటీసు వచ్చింది కాబట్టి ఆ ముగ్గురు ఏకమైనట్టుగా మాకు సమాచారం. మరి ముగ్గురు ఏకమై ఆయన ఇచ్చే వాగ్మూలంతో కేసీఆర్ కి సపోర్ట్ చేస్తారా? బీజేపీలో ఉండి కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఆనాడు బీజేపీ నాయకులు నడ్డా గారు గాని, మోడీ గారు ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? ఇది ఒక ఏటీఎం లాగా మారింది. కేసీఆర్ కుటుంబానికి ఎనీ టైం మనీ లాగా మారింది. ఎప్పటికప్పుడు దోచుకుంటా ఉన్నారని బీజేపీ నాయకులు ఉన్నారు. అది నిజమని ఈటెల గారు వాంగ్మూలం ద్వారా రుజువు చేస్తారా? లేదా ఆ మోడీ గారు, నడ్డా గారు తప్పు మాట్లాడినారు, మేమంతా నిజాయితీపరులం, నేను కేసీఆర్, హరీష్ రావు నిజాయితీపరులం నిరూపించే ప్రయత్నం చేస్తారా? ఇది ఈటెల గారి మీద ఆధారపడి ఉంది. ఈటెల గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.